కాకినాడ నగరంలోని టెట్కో గృహ సముదాయాల వద్ద ఉన్న మౌలిక సదుపాయాల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి దశల వారీగా చర్యలు చేపడతామని ఇన్ఛార్జి కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ తెలిపారు. శనివారం ఉదయం ఆయన నగరంలోని దుమ్ములపేట ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. పర్లోపేట ప్రాంతాల్లోని టెట్కో గృహ సముదాయాలను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు తుమ్మల రమేష్ అక్కడి ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా మెయిన్ డ్రైనేజీకు సరైన అవుట్లెట్ లేకపోవడంతో మురికి నీరు బయటకు వెళ్లే అవకాశం లేక గృహ సముదాయాల మధ్యనున్న ఖాళీ ప్రదేశంలోనే నిల్వ అవుతోందని, దీంతో అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోందని వివరించారు. ఈ పరిస్థితిని స్వయంగా పరిశీలించిన కమిషనర్ కు వీధి లైట్లు సరిగా వెలగడం లేదన్న సమస్యను కూడా నివాసితులు తెలిపారు. ఇన్ఛార్జి కమిషనర్ మాట్లాడుతూ టిడ్కో గృహ సముదాయాల వద్ద ప్రధానంగా 4 సమస్యలను గుర్తించామని చెప్పారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడం వల్ల మురికి నీరు పారే వీలు లేకపోతున్న విషయంపై తక్షణ చర్యలు తీసుకుంటామని, దీనికి సంబంధించి ఏఈకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన దుమ్ములపేటకు సంబంధించి పర్లాపేటలో మనం ఉన్నాము. గతంలో మన ఇక్కడ ఈ కాలనీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 ఇష్యూస్ నేను ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే మనం హౌసెస్ ఇచ్చామో హౌసెస్ నుంచి డ్రైన్ కనెక్షన్స్కి వచ్చేటప్పుడు డ్రైన్కి వేరే లైన్ ఇవ్వటం వల్ల ఈ మెయిన్ లైన్లో కలవట్లేదు. దానివల్ల ఈ వాటర్ హౌస్ నుంచి వచ్చిన వాటరు అక్కడ స్టాగ్నెంట్ అయిపోయి ఈ మెయిన్ లైన్లో కలవట్లేదు. దానివల్ల ఆ హౌసెస్ చుట్టూరు కూడా ఒక నీరంతా చేరిపోయి మురికి చేరిపోయి డ్రైన్ వాటర్ ప్లస్ టాయిలెట్ వాటర్ చేరిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి ఆల్రెడీ మన ఏఈ గారితో చెప్పాము, రత్నావాడితో చెప్పాము. దానికి ఎస్టిమేట్స్ తయారు చేసి ఆ హౌస్ నుంచి వచ్చిన వాటరు మెయిన్ డ్రైన్లో కలిసిపోయే విధంగా ఎస్టిమేట్ చేయమని చెప్పాము. దానికి చిన్న చిన్న షార్ట్ వర్క్ పాలుంది. రెండవది ఏంటంటే ఏదైతే డ్రైన్ సంబంధించింది మెయిన్ డ్రైన్ కట్టామో ఆ హోల్స్కి మన గతంలో ఐరన్ గ్రిల్ పెట్టాము. ఐరన్ గ్రిల్స్ కొంతమంది మరి థెఫ్ట్ అవుతుందని చెప్తున్నారు, లేకపోతే పాడైపోవడం వల్ల అక్కడ హోల్స్ అలా ఉండిపోయినాయి. ఏదైనా సమయంలో నైట్ టైం ప్రయాణం చేసినప్పుడు పొరపాటుగా మోటార్ సైకిలిస్ట్ కానీ లేకపోతే ఎవరైనా కానీ ఆ గోత పడిపోతే చాలా చాలా ప్రమాదం. ఆల్రెడీ ఇక్కడ మనం 16 మ్యాన్ హోల్స్ మనం గుర్తించాము. 16 మ్యాన్ హోల్స్ కూడా ఎస్టిమేషన్ చేసి మన ఏఈ గారు మనకి సమర్పిస్తారు. వాటర్ పైన కూడా చూపించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఈ లైటింగ్ కూడా చెప్పారు, నైట్ లైటింగ్ అనేది. అంటే ఇటు ప్రకారం సోలార్ సిస్టమ్ ఉంది, కానీ దానివల్ల సరిపడలేదని యువత పక్కన కూడా లైటింగ్స్ చెప్పాము. ఎలక్ట్రికల్ వచ్చి దానిపైన యాక్షన్ తీసుకొస్తుందిగా ఎలక్ట్రికల్ వాళ్ళని ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. లైన్ ఒకటి మనం చూస్తున్నాం. మూడోది ఏంటంటే మనకి ఈ ప్రాంతం సంబంధించి ఇక్కడ మెయిన్ డ్రైన్ ఒకటి కలిపే ఈ మోటార్ ఒకటి ఉంది. ఆ మోటార్ కూడా పంపింగ్ చేసే విధంగా అలాగే పనిచేస్తుంది. దాన్ని కూడా సిస్టమేటిక్గా పనిచేసే విధంగా మనం చూడాలి. తర్వాత ఇక్కడే మళ్ళీ ఈ కొనలో కొన్ని చోట్ల మళ్ళీ చిన్న చిన్న ఆక్రమణలు డ్రైన్ మీద కట్టేస్తున్నారు. చిన్న చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని పెట్టేస్తున్నాం. డ్రైన్ మీద కనుక మీరు పక్కన పెట్టుకుని పదే చెప్తున్నాం. అది అట్లా పెట్టుకుంటే వల్ల వచ్చిన డ్రైన్ వాటరు ఈ ఏదైతే బడ్డీ పెట్టామో ఈ బడ్డీ దగ్గర ఆగిపోతుంది, కిందకి దిగట్లేదు. ఆ ప్రక్కనేమో మనకి వాటర్ స్టాగ్నెంట్ అయిపోతుంది. సో పెట్టుకునేది వాళ్ళ జీవన వృత్తి మన ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం అని కాదు, వాళ్ళ బ్రతకాలి కాదు. బట్ అది పెట్టుకుని డ్రైన్ అవుట్ పెట్టినట్టయితే ఆ డ్రైన్ వాటర్ ఫ్లోయేలాగా చూసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు. అదొకటి మెయిన్ రిక్వెస్ట్ చేస్తున్నాం. అంటే ప్రజలను కూడా గమనించాలి. అది మనకి స్మార్ట్ సిటీగా మనం డిక్లేర్ చేసుకుంటున్నాము. అట్లాంటి సమయంలో మీ కోఆపరేషన్ కావాలి. మనంతా కలిసి కాకుండా బాగా చేయాలి. నేను ఒక్కడిని వల్ల కాదు, మీరు వల్ల కాదు, మనంతా కలిస్తేనే ఒక ఈ క్లీనింగ్ అనేది మనం చేయగలం. ముఖ్యంగా ఈ డ్రైన్ మీద ఎంక్రోచ్మెంట్స్ అదొకటి తొలగించవలసింది నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కూడా డ్రైన్కి ఎస్పెషల్లీ పర్లాపేటలో కూడా డ్రైన్కి ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కూడా ఇక్కడ కొద్దిగా ప్రాబ్లం ఉందని చెప్పారు. సమ్మర్ యాక్షన్ ప్లాన్లో మరి ఈ పర్లాపేటని స్పెషల్గా చూసుకుని మనకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ వచ్చే విధంగా చూడాల్సిందిగా మన ఆర్డబ్ల్యూఎస్ వాదిస్తాం. అక్కడ అదేవిధంగా ఇక్కడ మనం ఒక చోట యాక్చువల్గా ఒక చోట డ్రైన్ లీకేజ్ అవుతుంది. ఆ లీకేజ్ ఇప్పుడు స్టాప్. అదేవిధంగా వేరే చోట అనాథరైజ్డ్ ట్యాప్లో వాటర్ వెళ్ళిపోతుంది. ఆ వాటర్ని కూడా డంప్ చేయమని మనకి ఇన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలు సహకారము, నాయకుల సహకారంతో మాత్రమే మనం చేయగలం. ప్రజలు కూడా నా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఎవరైతే చెత్తపట్టి రోడ్డు మీద వేస్తున్నారో ఆ రోడ్డు ఆల్రెడీ డస్ట్బిన్ ఇచ్చాం. ఆ డస్ట్బిన్ ఇచ్చినట్టయితే మా వాడికి తీసుకుని వెళ్ళి క్లీన్ చేయడానికి అవకాశం ఉంది. అండకాని ఇలా రోడ్డు మీద ఇలాగ పక్కన వేసేస్తున్నారు. దానివల్ల అది పబ్లిక్కి చాలా ఇన్కన్వీనియన్స్. ఒక చెత్తే మనం అనుకుంటాం, కానీ దానివల్ల దోమ తయారవుతుంది. దోమ కొట్టిన వరకు మలేరియా డైరియా అన్నీ వస్తాయి. ఒకే ఒక దోమ. అంటే దానికి కారణం మన నెగ్లిజెన్స్. సో మనకు చిన్న నెగ్లిజెన్స్ చేయకుండా ఉన్నట్లయితే
మన ఆరోగ్యం మనమే కాపాడుకునే ఉండే విధంగా చేయవలసింది మీ అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం, మీరు కూడా సహకరిస్తుందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.